వెల్కమ్ బ్యాక్. ఓట్ల తొలగింపు, డేటా చోరీపై ఏపీలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇది ప్రతిపక్షం కుట్రంటూ ఆరోపణలు చేస్తూ టీడీపీ నేతలు అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. మరోవైపు తన ఓటు కూడా తొలగించేందుకు ఫామ్ 7 దాఖలు చేశారంటూ అధికార పక్ష నేతలపై చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్ల తొలగింపు, డేటా రగడ ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో అధికార పక్ష నేతలు ధర్నాలకు దిగారు. కుట్ర వెనుక సూత్రధారుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ ధర్నాకు దిగింది. ఓట్లను తొలగించాలని వచ్చిన దరఖాస్తులన్నీ వైసీపీకి చెందిన వారి నుంచే వచ్చాయని ఆరోపించింది. జగన్ వంటి దొంగ వెనుక నడిస్తే వైసీపీలో ఉన్న నాయకులు కూడా జైలుకెళ్లాల్సిందేనంటున్నారు ఆమదాల వలస టీడీపీ నేతలు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో పాటు హత్య చేస్తున్నారని విమర్శించారు. అటు రాజమండ్రిలోనూ టీడీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. సుమారు 5,000కు పైగా ఓట్లను తొలగించాలని వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటు కోల్పోయిన వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన వార్డు కార్పొరేటర్ తండ్రి ఓటును కూడా తొలగించేందుకు వైసీపీ నాయకులు కుట్ర చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రజల డేటాను వైసీపీకి ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ తిరుపతిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అధికార పార్టీ శ్రేణులు. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్న ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు షాక్ తగిలింది. ఆయన ఓటు తొలగించాలంటూ పూతలపట్టులో ఫారం 7 దాఖలైంది. దీంతో సునీల్ అవాక్కయ్యారు. తన ఓటునే తొలగించేందుకు ప్లాన్ చేశారని విమర్శించారు ఎమ్మెల్యే. వైసీపీ సానుభూతి పర్ల ఓట్లు కావాలని తొలగిస్తున్నారని విమర్శించారు. పూతలపట్టులోనే 1,10,000 ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, పరస్పర ఫిర్యాదులతో డేటా యుద్ధం తారా స్థాయికి